సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రివ్యూ. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సిరీస్ లో లేటెస్ట్ ఫిలిం వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఈ మూవీ ఈ వారం రిలీజ్ అయింది. ఈ మూవీలో ఉన్న విశేషాలు ఏమిటో మాట్లాడుకుందాం. సినిమా కథ విషయానికి వస్తే 15 సంవత్సరాల క్రితం మనిషి ఏప్స్ కి మేధస్సు పెరిగేలాగా ప్రయోగాలు చేశాడు. సీజర్ అనే ఓ మేధావి కోతి పుట్టుకొచ్చింది. సీజర్ అనే ఓ మేధావి కోతి తయారైంది. అది మనుషుల దౌర్జన్యాన్ని సహించలేకపోయింది. తన జాతికి స్వేచ్ఛ విముక్తి కావాలి అని నడుం బిగించింది. తన జాతికి ఎదురు తిరగటం నేర్పించి తిరుగుబాటు చేసింది. యుద్ధం మొదలయ్యింది మనుషులకి ఏప్స్ కి మధ్య. ఆ యుద్ధంలో ఏప్స్ చనిపోయాయి, మనుషులు చిన్నాభిన్నం అయిపోయారు, అంతరించిపోయే స్థాయికి వచ్చేశారు. ఇక చివరి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు మిగులుతారో వాళ్ళదే ఈ ప్లానెట్. మనుషుల మీద ఏప్సే కాదు, మరో భయంకరమైన వైరస్ కూడా దాడి మొదలుపెట్టింది. పోతున్నారు. చివరి యుద్ధంలో మిగిలి ఉన్న మనుషులకి ఓ రాక్షసుల్లాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తున్నాడు. అతడే కల్నల్. అతనికి జాలి దయ ఏమీ లేవు. క్రూరుడు. ఏప్స్ ని వెతికి ఏరి పారేస్తూ ఉంటాడు. ఓ పథకం ప్రకారం ఏప్స్ కి నాయకత్వం వహిస్తున్న సీజర్ అనుకుని సీజర్ భార్యని కొడుకుని చంపేస్తాడు కల్నల్. దాంతో కల్నల్ మీద పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి రగిలిపోతాడు సీజర్. మిగిలి ఉన్న ఏప్స్ జాతిని సురక్షిత ప్రాంతానికి వెళ్ళమని చెప్పి కల్నల్ మీద యుద్ధానికి ఒంటరిగా బయలుదేరతాడు సీజర్. సీజర్ తో అతనికి నమ్మకస్తులైన 3 మాత్రమే వెళ్తారు. కొన్ని రోజులు ప్రయాసపడి కల్నల్ స్థావరాన్ని కనిపెట్టిన సీజర్ షాక్ అవుతాడు. ఎందుకంటే అప్పటికే ఏప్స్ ని బందీలుగా చేసుకుని బానిసల్లా పనులు చేపిస్తూ ఉంటాడు కల్నల్. ఆ పరిస్థితి నుంచి ఏప్స్ ఎలా బయటపడ్డాయి, మనుషులు ఎలా అంతమయ్యారు, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఎలా ఏర్పడింది అన్నదే సినిమా. నిజంగా అమెరికన్స్ చిత్రమైన వాళ్ళు, మహా విచిత్రంగా భయపడుతూ ఉంటారు. మిగతా ప్రపంచం అంతా మనుషులు, వాళ్ళ మధ్యన భావోద్వేగాలు, మనుషుల మధ్య పగ ప్రతీకారం ఇలాంటి విషయాల మీద సినిమాలు తీసుకుంటూ పోతుంటే వీళ్ళు మాత్రం మనుషుల నుంచి మాకేం ఇబ్బంది లేదు, మనుషుల కంటే మించినవి అతీత శక్తులు లేకపోతే ఊహించని సంఘటనలు మాత్రమే అమెరికన్స్ని డిస్టర్బ్ చేస్తాయి, మానవాళిని నాశనం చేస్తాయి, వాటి నుంచే కాపాడుకోవాలి ఇలా భయపడుతూ ఉంటారు. ఆ భయం నుంచి పుట్టుకొచ్చినవే ఏలియన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇప్పుడు ఏప్స్. సూపర్ హీరోస్ వచ్చేసి మానవాళిని కాపాడేస్తూ ఉంటారు. లేకపోతే మానవాళి మూర్ఖత్వంతో భూమి మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఏప్స్ లాంటి జీవులు మనుషుల్ని డామినేట్ చేసేసి వాటి ప్లానెట్స్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఏందో విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అలా అనిపించింది అంటే ఈ సినిమా క్లైమాక్స్ కన్విన్సింగ్ గా అనిపించలేదు. మనుషులకి ఏప్స్ కి మధ్య యుద్ధం జరుగుద్ది అనుకుంటే మనుషులకి మనుషులే కొట్టుకొని చచ్చి భూమిని ఖాళీ చేసి ఏప్స్ కి ఇచ్చేశారు. ఆ విషయాన్ని చూపెట్టడం కోసం మనుషుల్ని క్రూరుల్లాగా, జాలి దయ లేని వాళ్ళలాగా, వాళ్ళు చేసిన తప్పులకు వాళ్లే అనిపిస్తారు అని చూపెట్టుకుంటూ వచ్చారు. ఇది ఏప్స్ సినిమా కాబట్టి క్లైమాక్స్ ఎండింగ్ ఏప్స్ కి ఫేవర్ గా రాసేశారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఏప్స్ నాయకుడు సీజర్ ఫైనల్ జర్నీ బాగుంటది ఈ సినిమాలో. నిజంగా సీజర్ లో ఓ మంచి లీడర్ ఉంటాడు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ని చూపించే విధానం ఆకట్టుకుంటది. తన మీద నమ్మకం పెట్టుకున్న జాతి కోసం ఓ నాయకుడు ఎంతలా తప్పిస్తాడు, ఎలాంటి త్యాగాలు చేస్తాడు అనే విషయాల్ని చాలా బాగా చూపిస్తారు. ప్యూర్ గా సీజర్ అందరికీ నచ్చుతాడు. అలాంటి నాయకుడు మనకి ఉండాలి అనుకుంటారు, లేదా నాయకుడు అవ్వాలి అనుకుంటే సీజర్ ని ఆదర్శంగా తీసుకోవచ్చు అన్నంత రేంజ్ లో ఆ క్యారెక్టర్ ఎలివేషన్ ఉంటది. ఈ సినిమా నుండి తీసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది సీజర్ లీడర్షిప్ నైపుణ్యం. నిజంగా స్ఫూర్తిదాయకమైన లీడర్షిప్ ని చాటే క్యారెక్టర్ సీజర్ ది. పోతే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండవు, కానీ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అవి వచ్చినప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సినిమా. సినిమాలో కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ వీక్, అలాగే చాలా సందర్భాల్లో బోర్ కూడా కొట్టింది. ఎమోషన్స్ ని, సెంటిమెంట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. దాని మూలంగా కొన్ని సన్నివేశాలు డ్రాగ్ అయ్యాయి, బోర్ అనిపిస్తుంది. మొత్తంగా అయితే ఓకే మూవీ. ఏప్స్ ప్లానెట్ సిరీస్ మీద మంచి ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకైతే సినిమా నచ్చుద్ది. మామూలుగా చూసే వాళ్ళకి పెద్ద ఇంప్రెసివ్ గా అయితే అనిపించుద్ది సినిమా. ఇది వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి సంబంధించి నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.